వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యూడ్ వీడియోలపై అనంతబాబును అరెస్ట్ చేసి విచారణ జరపాలి. ఎమ్మెల్యే మిర్యాల శిర్షాదేవి డిమాండ్. వరంగల్ తూర్పులో బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు. పుష్ప సినిమాని మించిన గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్. వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ వద్ద రోగుల పడిగాపులు. కొండా దంపతులకి పాలాభిషేకం చేసిన కొండ పటేల్ కాలనీలోని ఎల్వి నగర్ గుడిసెవాసులు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి. మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువులు కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు. పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది. మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని, భవిష్యత్ తరాన్ని, చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువులను రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద, పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది. ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన, నష్టమైన ఇది తప్పది. కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనయో వాటన్నిటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. హోమ్ మినిస్టర్ స్వర్వలంగపుడి అనిత అచ్యుతాపురం ప్రమాదంలో గాయాలైన క్షేత్రగాత్రులను గాజువాక పవన్ సాయి విశాఖ మెడికవర్ హాస్పిటల్స్లో పరామర్శించి బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం జరిగింది. బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారం నగదు జమ చేసిన కాన్ఫర్మేషన్ ఫామ్స్ అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే గాయపడిన వారు, తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు నిన్న అనౌన్స్ చేశారు. 24 గంటలు కాకముందే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లో క్రెడిట్ అయినాయి. ఈరోజు చెక్స్ తీసుకొచ్చి మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేదు. కేవలం చెక్లు కాకుండా డైరెక్ట్గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది. అది కూడా వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫామ్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి ఒకసారి రీచెక్ చేసుకున్నాం. మేము కూడా విషయం ఏంటంటే, ఏదో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజలకి జవాబుదారీతనం ఉండాలనే కాన్సెప్ట్లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్లోకి వెళ్ళి రాత్రి అంతా కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా అదే స్పాట్లో మేము ఉండి సహాయ చర్యలు తీసుకోవడం, సహాయక చర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదే విషయం చెప్పడానికి ఎస్ ఇప్పుడు చెప్పారు. విషయం ఏంటంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. సో ఇక్కడ మాకు ఐడెంటిఫికేషన్ విషయంలో అది నోటిఫై అవ్వలేదు.
సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ మెడికవర్కి వచ్చారు, మెడికవర్ నుంచి ఇక్కడికి వచ్చారు. అసలు టెక్నికల్గా అతని పొజిషన్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఆపరేషన్ చేశారు, ఒక ప్రోటోకాల్ నడుస్తుంది, మెడిసిన్ ప్రోటోకాల్ నడుస్తుంది. సో మళ్ళీ తిరిగి ఎలా చేయాలనేది డాక్టర్స్ కూడా చూస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వద్ద వైద్యం కొరకు వచ్చిన ఎంతో మంది పేషెంట్స్ను నానా అవస్థలు పడుతున్నారు. అర్ధరాత్రి సమయమైనా కూడా ఎటువంటి కనికరం లేని డాక్టర్ స్ట్రైక్లో ఉన్నామంటూ సమాధానాలు చెబుతుంటే రోగులను అవస్థలు వర్ణనాతీతం. ఎంతో మళ్ళీ వృద్ధులు, చిన్నపిల్లలు వైద్యం కొరకు ఆశగా ఎదురు చూస్తూ గంటలు గడుస్తున్నా కూడా ఎటువంటి వైద్యం అందక పట్టించుకునే నాదుడు లేక ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యం కొరకు ఎదురు చూస్తూ ఆరు బయటే పడిగాపులు కాస్తున్నా కూడా ఆసుపత్రి యాజమాన్యంలో కనీసం ఇసుకమంతైనా కూడా వారి పట్ల దయ లేకుండా పోవడంతో ఎవరైనా వచ్చి వైద్యం అందిస్తారేమో అనుకుంటూ ఆశగా ఎదురు చూడడం తప్పని వారికి వేరే దారి లేకుండా పోయింది. తక్షణమే ఆ ప్రాంత వైద్యాధికారులు స్పందించి సుదూర ప్రాంతాల నుండి వైద్యం కొరకు వచ్చిన ఆ రోగులకు వైద్యం అందేలా చూడాలని వారు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రెవెన్యూ అధికారికి మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల గుడ్ల బిల్లులు గత సంవత్సరం అక్టోబర్ మాసం నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం వంట కార్మికులకు చెల్లింపులు లేవని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నెలకు 2,000 రూపాయల వేతనం గత 4 నెలల నుంచి విడుదల చేయకుండా మధ్యాహ్న భోజన కార్మికులను ఈ ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొంటూ ఎంఆర్ఓ కేవ్యూ వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మధ్యాహ్న భోజన రంగం కమిటీ కార్యదర్శి గురజాల శ్రీధర్ మరియు మధ్యాహ్న భోజన కార్మికులు వెంకటేష్, నరసయ్య, యశోదారెడ్డి, హారిక, బొంగోని అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన ఆధ్వర్యంలో కార్మికులను కలుపుకొని మండల రెవెన్యూ అధికారి గవర్నీయులు గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తుంది, మరి ఇంకొక 3 నెలలు అయితే ఏడాది కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో మరి మేము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి పెద్ద మాటలు మాట్లాడిన సందర్భంలో మరి ఇప్పుడు ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంలో కూడా వీరు గత అక్టోబర్ నుంచి కూడా పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల పైసలు, అలాగే కనీస వేతనం 2,000 రూపాయలు ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా చెల్లించకపోవడం, మరి ప్రభుత్వాల ద్వంద్వ నీతి ఏ రకంగా అన్నది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న 21వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలిపిస్తే మరి మాది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మధ్యాహ్న భోజన కార్మికులు మరి వాళ్ళ దృష్టిలో వాళ్ళేమన్నా నక్సలైట్ల, ఉగ్రవాదుల, మరి ఎక్కడికక్కడ హైదరాబాద్ కార్యక్రమం, చలో హైదరాబాద్ కార్యక్రమం పిలిపిస్తే ఎక్కడో అక్కడ నిర్బంధించి అరెస్టు చేయడం అనేది ఏదైతే ఉందో జిల్లా సిఐటి పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి మీరే చెప్పుకుంటారు కదా మాది ప్రజాపాలన అని చెప్పి, మరి ప్రజాపాలనలో కూడా మరి మధ్యాహ్న భోజన కార్మికులు కనబడతలేరా అని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో, కనీస వేతనాలు ఏవైతే ఉందో బేషరతుగా చెల్లించకపోతే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తా అని చెప్పి సందర్భంగా మధ్యాహ్న భోజన రంగం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మెడలో పుస్తల తాడు అమ్ముకొని ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు చదువుకునే విద్యార్థులకు ఆహారం అందిస్తున్నా కూడా మరి ఈ ప్రభుత్వాలు రైతాంగానికి కొన్ని వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న తరుణంలో మరి మధ్యాహ్న భోజన కార్మికులు ఏం పాపం చేసిరని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. ఈ విపరీత ధోరణి ఏదైతే ఉందో, కార్మికులను వెట్టి సాకిరి చేయించుకునే ద్వంద్వ నీతి ఏదైతే ఉందో మానుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కార్మిక లోకం అంతా ఏకమై గద్దెదించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో సానుకూలంగా స్పందించి బేషరతుగా వారి పెండింగ్ బిల్లులు, వేతనాలు ఏవైతే ఉన్నో తదితర డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటియు మధ్యాహ్న భోజన రంగం కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత.
విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గం కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 33/11 kV విద్యుత్ వైర్లు నివాస గృహాల మీద నుంచి ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మేడపైకి చిన్న పిల్లలు వెళ్లినా తగిలేటట్టు వైర్లు ఉన్నాయని అన్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ లైన్ మార్పిడికి లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారని, ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని విద్యుత్ లైన్ మార్చి తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. ప్రాబ్లం అనేది అలాగని ఏంటి ప్రతి ఒక్కరితో ఎలా బాధపడమే తప్పించి దానికోసం సమస్య తేలుతుంది. ఇక్కడ ఏదైనా సరే చెప్తాం కానీ వాళ్ళు ఆ టైంకే చూస్తారు, చూసి చూడపోయినట్టే వెళ్ళిపోతుంటారు. ఈ ప్రభుత్వమే కాదు సరే, ఏ ప్రభుత్వం ఏ నాయకులు వచ్చినా కూడాను ఇదే ఇక్కడ సమస్య. ఎవరు కూడా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ రకంగానే మాట్లాడతారు. చేస్తామమ్మా అంటారు, తర్వాత ఏమో అంత అయిపోయిన తర్వాత ఎవరు ఏడు చేయరండి. మేము బాధలు పడుతున్నాం. ఇంటి పైన నుంచి వైర్లు చాలా బీభత్సంగా ఉంది. ఎవరు చనిపోతారో మాకే తెలీదు. మేము గేట్ లాక్ చేసుకుని ఉన్నాం. బొచ్చప్ప నరసయ్య గారు వచ్చారు, అప్పుడు చెప్పారు 1,50,000 అవుతుంది మీరు తీయించి అనేసి పంచాయతీకి అప్పచెప్పారు. పంచాయతీ పరిధిలో డబ్బులు లేవన్నారు. మాకు చాలా ఇబ్బందికరం. మేమంటే డబ్బు కట్టాలంటే మేము కట్టలేము. మేమే పేదవాళ్ళము, ఎస్సీ కాలనీలో ఉంటున్నాం. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము కూటికి కూలాడితే కానీ కొండ ఆడదు మాకు. అండ్ బ్రతుకులకి 1,50,000 కట్టమని మాకు అన్నారు. మేము కట్టలేమని మేము చెప్పాము. వైర్లు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. అది గాలి వర్షానికి మాత్రం చాలా డౌన్కి అయిపోయి ఇంటికి ఆనుకొని ఉంటుంది. ఇంట్లో కడుపులతో ఉన్నోళ్ళు, పిల్లలతో ఉన్నోళ్ళు అందరం ఉన్నాము. అందరూ పేద బతుకులు ఎవరు ముందుకు రావటం లేదు. నేను గత ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వం వరకు నేను తిరుగుతూనే ఉన్నాను. గ్రీవెన్స్కి వద్దామని నేను చూస్తున్నాను. అంతకుమించి నేను ఏం చేయలేను. మీరు దయచేసి మా వైర్లు తీయమని మీకు ప్రార్థిస్తున్నాను. ఇది నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను. గత 7 సంవత్సరాల నుంచి వైర్ల వల్ల కానీ అన్నింటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. ఈ వైర్లు తొలగించమని ఏఈ గారికి కానీ ఎలక్ట్రికల్ వాళ్ళకి కానీ అందరూ ఎంతోమంది చెప్పడం జరిగింది. ఎస్టిమేషన్ వేస్తామంటే ఎస్టిమేషన్ ప్రకారం కడితే షిఫ్ట్ చేస్తామని అంటున్నారు. వీలైతే డబ్బులు పట్టుకోలేరు. ఈ ప్రభుత్వం వచ్చింది, న్యాయం చేస్తుంది. మా ప్రభుత్వం అనుకొని మేము ఇప్పుడు ఈ విధంగా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసాన్ని బిక్కవోలులో శ్రీ గోలింగేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, అన్నదాన భవనంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పునఃప్రారంభం, అభివృద్ధి గురించి బిక్కవోలు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేద్దామన్న అనపర్తి శాసనసభ్యులు నలిమిల్లి రామకృష్ణారెడ్డి. అభివృద్ధి చేయాలి అన్న ఆలోచన రావడం, ఆ ఆలోచనకు ఒక కార్యరూపం తీసుకురావడం, దానికి సంబంధించి 1వ తారీఖున ఆగస్టు 1వ తారీఖున ఆనం రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చినప్పుడు అంతలో అధికారులతో సమీక్ష నిర్వహించి ఆ రోజు వాసు గారు కూడా ఉన్నారు. లక్ష్మీ గణపతి ఆలయం వచ్చినప్పుడు కృష్ణ గారు ఒక పాయింట్ చెప్పారు. ఆలయానికి ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ని ఏమి చేస్తారు అని. ఇప్పుడు దాదాపుగా 7 ఆలయాలు వాటి టేకప్ చేశాం నియోజకవర్గంలో. 7 ఆలయాల్లో 5 ఆలయాలకి CGF కింద 1/3 కట్టాల్సి వస్తుంది గ్రామస్తులు. అంటే ఇప్పుడు ఇక్కడ 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎస్టిమేట్. అంటే 1 కోటి రూపాయలు యాక్చువల్గా గ్రామస్తులు కట్టాలి. కానీ గ్రామస్తులు కట్టకుండా దేవస్థానంలో ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుంటూ CGF కింద గ్రామస్తులకు వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కానీ నిబంధనల ప్రకారంగా స్థలం గ్రామస్తులు ఇవ్వాలి కాబట్టి అందుకోసం స్థలం ఉందని అడగడం జరిగింది. అదేవిధంగా పుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి కూడా ముఖ మండపం నిర్మాణం వీటి కోసం 60 లక్షలు అవుతూ ఉంటే దానిలో 20 లక్షల రూపాయలు
గ్రామస్తులు కట్టాల్సి వస్తే ఆ ఆలయానికి దాదాపుగా 18 లక్షలు నిల్వ ఉండడం వల్ల 12 నుంచి 13 లక్షలు దేవాలయం నుంచి కడితే 5 లక్షలు గ్రామస్తులు కట్టేలా కూడా నిర్ణయం జరిగింది. మిగిలిన అన్ని ఆలయాల్లో కూడా వంతాడు అందరూ పే చేయాల్సి వస్తుంది. అందువల్ల ఆ విధంగా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మనం చర్చించుకునే ముందు ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం, దీనికి మరి గ్రామ పెద్దలందరూ కూడా రావడం, మొన్న సమీక్ష జరిగింది, ఆర్జేసీ గారు కూడా రావడం జరిగింది. ఆర్జేసీ గారు మిగిలిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు రావడం, ఆ రోజు జరిగిన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజు పెద్దలందరూ ప్రతిపాదించారు. దానిలో వాడి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వాసు గారు, అదేవిధంగా పొలారెడ్డి గారు, మురళీకృష్ణారెడ్డి గారు, మిగిలిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా టెంపుల్ ఈవో గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మరి మిమ్మల్ని చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది. దాని గురించి నేను ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుకుంటూ, ఎందుకంటే ఉదయం ఒక గ్రామ సభ అయింది. గ్రామ సభ అయిన తర్వాత రాజమండ్రి ప్రైవేట్ కార్యక్రమానికి, అదేవిధంగా ఒక అధికారికి కావడంలో కొంత ఆలస్యం అవడం, అక్కడ నుంచి వచ్చి మళ్ళీ మొగరపాలెంలో గ్రామ సభకి అటెండ్ అయ్యి ఇక్కడ రావడంలో కాలతీతం అయింది. అయినప్పటికీ ఇక్కడ సంతోషించదగ్గ పరిణామం పుల్లారెడ్డి గారు చెప్పినట్టుగా అందరూ అన్నదమ్ముల మాదిరిగా గుడి విషయంలో అన్నదమ్ముల మాదిరిగా గుడికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలని చర్చించుకున్నామని వారు చెప్పడం చాలా సంతోషించదగ్గ పరిణామం. అదేవిధంగా కృష్ణ గారు చెప్పినట్టు నేను ఎన్నికైన రోజు నుంచి కూడా చెప్తా ఉన్నాం, మండల పరిషత్ మీటింగ్లో కానీ, లేకపోతే అధికార సమితిలో కానీ, లేకపోతే ఇతర వ్యవహారాల్లో కానీ, ఇవాళ స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు, వారు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి చెందిన వారు ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా నేను మహేంద్రవాడలో గ్రామ సర్పంచ్ గారికి ఒకటే అభ్యర్థన చేశాను. మిమ్మల్ని ఒక బాధ్యతతో ఒక స్థాయికి ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు, నాకు ఒక బాధ్యతతో ఒక స్థాయిలో ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నాను. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను ప్రజలు ఎన్నుకున్నాను. ఇద్దరం సమన్వయంతో పనిచేసినప్పుడు తప్పనిసరిగా గ్రామాలను అభివృద్ధి చేసుకోగలుగుతాం. రాజకీయాల విషయం వచ్చినప్పుడు మీ పార్టీ మీది, మా పార్టీ మాది. అభివృద్ధి సంక్షేమం విషయం వచ్చినప్పుడు అందరం ప్రజల పార్టీ. ఆ విధంగా మనం ప్రజల ముందుకు వెళ్ళాలి తప్పించి అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ రాజకీయాలు చూపించి ప్రజలను ఇబ్బందులు పాలు చేయొద్దని మధ్యకాలంలో నేను పదే సమావేశంలోనే అధికారులని, ప్రజాప్రతినిధులు కూడా కోరుతా ఉన్నాను. కృష్ణ గారికి ఒకసారి మళ్ళా స్పష్టంగా చెప్తున్నా, ఇవాళ ప్రజలు మాకు ఇచ్చింది బాధ్యత తప్పించి పెత్తనం కాదు. ప్రజలకు సేవ చేయమని ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత నెరవేర్చడంలో అందరినీ కలుపుకుని వెళ్ళడం, బ్యాషజాలకు బాగు లేకుండా గ్రామ అభివృద్ధి విషయంలో కానీ, మిగిలిన విషయాల్లో కానీ అందరినీ కలిపి ఒక మోడల్ నియోజకవర్గంలో తీర్చిదిద్దాలి అనేది నా ఆశయం. ఎందుకంటే ఇవాళ అనుకోకుండా పరిస్థితుల కారణంగా నేను తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేను ఒక్కనే శాసనసభ్యుని. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు ఉన్నాయి. ముఖ్యంగా మనకి దేవస్థానాల అభివృద్ధి కానీ, అదేవిధంగా టూరిజం గురించి కానీ, లేదా రోడ్ల గురించి కానీ, సంక్షేమ పథకాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ వినియోగించుకునే అవకాశం వచ్చింది. ఇవాళ ఇంకా సంపూర్తిగా ఏ నిధులు మనం వినియోగించుకోగలుగుతాం అనేది నాకు కూడా ఇంకా సంపూర్ణమైన అవగాహన లేదు. కొన్ని అవగాహన వచ్చిన మేరకు మొట్టమొదటిగా ఇప్పుడు ఏదైతే ఎక్కువలో మన ఆర్ఎంబీ రోడ్ ఉందో, కెనాల్ రోడ్డుని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించాం. ఇక్కడ పెక్కువలో ఉన్న 2 ఆలయాలు, గొల్లమావడిలో ఉన్న 2 ఆలయాలను క్లస్టర్గా తయారు చేసి దాన్ని ప్రసాద్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని తలపు చేస్తూ ఉన్నాం. ఇటువంటి ఇంకా అనేక స్కీమ్స్ తీసుకురావడంలో మీ అందరూ కూడా కలిసి వచ్చినట్టయితే మరింత అభివృద్ధి చేసుకుంటాం. ఎవరైనా ఒక శాసనసభ్యుడైనా, ఒక పార్లమెంట్ సభ్యుడైనా, ఒక సర్పంచ్ అయినా, ఒక ఎంపీటీసీ అయినా ఒకసారి ఎన్నికవుతారు, 2 సార్లు ఎన్నికవుతారు, 3 సార్లు అవుతారు, 4 సార్లు అవుతారు. జీవితకాలం ఎవరు ఉండరు. కానీ జీవితకాలం ఉండిపోయేది మనం చేసిన అభివృద్ధి, మంచి పనులు మాత్రం జీవితకాలం చెప్పుకుంటారు.
వరంగల్ తూర్పు బీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీలో నుండి ఎవరు వచ్చినా కార్యకర్తల అనుమతితోనే ఈ చేరికల కార్యక్రమం చేస్తున్నాను. రామారావు మంచితనం చూసే వారి డివిజన్ కార్యకర్తల ఇష్టపూర్వకంగానే పార్టీలో చేర్పించుకుంటున్నాము. రామారావును కడుపులో పెట్టుకుని సరైన గౌరవం ఇచ్చి కాపాడుకునే బాధ్యత నాది. వరంగల్ తూర్పు బీసీల నియోజకవర్గం. అలాంటి బీసీ నియోజకవర్గంలో బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోము. మీరు లోపోయకారం చేసుకొని చేస్తున్న ఈ కుళ్ళు కుట్రలు కుతంత్రాలతో మా పేదరికాన్ని అడ్డు పెట్టుకొని మీరు మా బీసీలపై చేస్తున్న పెత్తనాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధర్మపురి రామారావు భారతీయ జనతా పార్టీలో కార్మిక సంఘ అధ్యక్షుడిగా, బహుజన బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఎన్నో విశిష్ట సేవలు అందించి ఈరోజు అనగదొగ్గబడ్డటువంటి ఒక బీసీ బిడ్డ. అదేవిధంగా సోదరుడు రాంప్రసాద్, అదేవిధంగా సోదరుడు రంజిత్, అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా ఈరోజు వారు పెద్ద ఎత్తున కూడా వేణు, అదేవిధంగా నాగరాజు, నవీన్ వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు చేరడానికి ఈరోజు వచ్చి ఇప్పుడే వారు చేరడం జరిగింది. ప్రధానంగా నేను చెప్పే అంశం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కార్యకర్తల అనుమతితోటే ఎవరొచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరినా కానీ వారి యొక్క అప్రూవల్ అనుమతితోటే ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేర్చుకుంటున్నాం. దానికి ఉదాహరణ మొట్టమొదటిగా మా యొక్క 21 డివిజన్ కార్యకర్తలు, మా డివిజన్ అధ్యక్షుడు అందరూ కూడా వచ్చి అందరితో చర్చించిన తర్వాతనే సోదరుని యొక్క మంచితనము, సోదరుని యొక్క పని విధానం, మిగతా సోదరుల యొక్క పని విధానాన్ని మేము గుర్తించి ఖచ్చితంగా కడుపులో పెట్టుకుంటాం, హక్కున చేర్చుకుంటాం, వారికి సరైన గౌరవం కూడా ఇస్తామని చెప్పి కార్యకర్తలు, నేను అందరం కలిసి ముక్కుమ్మడిగా మాట ఇచ్చి వారిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇది బీసీ నియోజకవర్గం. ఈ బీసీ నియోజకవర్గంలో ఇవాళ వచ్చి మీరు పెత్తనం చేస్తున్నారంటే మా పేదరికాన్నో లేకుంటే మా వెనుకబాటుతనాన్నో ఆసరా చేసుకొని పెత్తనం చేసే ప్రయత్నం సాగిస్తున్నారు. ఖచ్చితంగా మీకు మహారాష్ట్ర ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా పూణే జిల్లాలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్లో ఉన్న పైలట్ సహా 4 గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనల కోసం వస్తున్న చాపర్ అని సమాచారం. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 24వ వార్డు నందు రోడ్లు నీటి కుంటలుగా మారిన పట్టించుకొని నాదుడే లేడని, మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌష్ దేశాయ్ విమర్శించారు. ఈరోజు స్థానిక లక్ష్మీనగర్లో సిపిఎం నాయకులు వి వెంకటేశ్వర్లు, శేషాద్రి, ఎల్లుగవేరెలతో కలిసి ఆయన వార్డు పర్యటన చేశారు. ఈ సందర్భంగా వార్డులో ఎక్కడా చూసినా మురికి నీరు రోడ్లపై వచ్చి నీటి కుంటలుగా ఉన్నాయని, ఎవరు పట్టించుకునే వారు లేరని స్థానిక ప్రజలు సిపిఎం ప్రతినిధి బృందానికి తెలిపారు. ఈ సందర్భంగా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, లక్ష్మీనగర్, ముద్దూరు నగర్ ఏరియాలు ఒకప్పుడు అపరిశుభ్రతగా నిలయంగా ఉండేవని, నేడు పరిశుభ్రతగా వార్డుగా మారిందని, చిన్నపాటి వర్షానికి వీధుల్లోని రోడ్లపై నీరు నిలిచి దోమలపై స్థావరంగా మారి రోజులు గడిచే కొద్దీ దుర్భాగ్యం వెదజల్లి స్కూల్కు వెళ్లే చిన్నారుల నుండి ముసలి వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. లక్ష్మీనగర్లో ఉన్నాం. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా రోడ్డు పైన వచ్చి మొత్తం చాకిరేవులాగా మారేట్టిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, మొత్తం నీళ్లలోనే రాకపోకలు దిగేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా డ్రైనేజ్ నీళ్లు అటు కానీ ఇటు కానీ ఎక్కడ పోయేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మొత్తం కూడా చెత్త చెదారంతో ఇవన్నీ కూడా నిండిపోయి ఎక్కడ కూడా డ్రైనేజ్ కాలువనే ఈ ప్రాంతంలో లేదు.
అంటే ఈ ప్రాంతంలో డ్రైనేజ్ కాలువ లేకపోవడంతో ఉన్నట్టు నీళ్ళన్నీ కూడా ఇక్కడ రోడ్డు పైన చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధి కానీ లేదు ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయినాడు. నేను కోరేదేమంటే ఒకసారి కర్నూలు నగరాన్ని పర్యటించి ఇట్లాంటి ఏవైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే ఈరోజు ఇప్పటికే దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనేక రకాల వ్యాధులు గురవుతున్నాం. మనం చూస్తున్నాం కలరా, మలేరియా, డెంగ్యూ వ్యాధులు కర్నూలు నగరంలో బాగా విస్తరిస్తున్నాయి. చాలా మంది ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు. దానికి కారణం ఏమంటే దోమలే. దోమల కారణం ఏంటి? నీళ్లు నిల్వ ఉండడమే. నీళ్లు నిల్వ ఉండడానికి కారణం ఏంటి? డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే. అంటే ఇది ఒకదానికొకటి లింకుగా ఉన్నాయి. అందుకోసం నేను మున్సిపల్ అధికారులను కమిషనర్ కోరుతా ఉన్నా. మరి కమిషనర్ నిద్రపోతున్నాడా, ఎక్కడైనా వేరే ఊరికి పోయినాడా అర్థం కావట్లేదు. కాబట్టి కమిషనర్ గారు ఈ ప్రాంతంలో పర్యటించండి, లేదా అధికారులు పంపించండి. తక్షణమే ఇక్కడ రోడ్డు పైన నీళ్లు లేకుండా నివారణ కోసం డ్రైనేజ్ కాలువను నిర్మించాలని, తక్షణమే కనీసం మరమ్మతులు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.